మీరు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతా నలుగురికి ఉపాధి కల్పిస్తా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని దైనందిన జీవితంలో అందిస్తూ ఉన్నారు. ఏంటి ఎట్లా జరుగుతుంది? ఏ మైల్ స్టోన్స్ రీచ్ అయ్యారు? పని చేసుకుంటూ వెళ్తున్నామండి. అంటే స్టోన్స్ ఏం పెట్టుకోలేదు. జనరల్గా ఏంటంటే మార్కెట్లో అందరూ లాగా దూకుడుగా డబ్బులు సంపాదించాలి, లేదంటే దీన్ని మార్కెటింగ్ చేసుకోవాలి, దీన్ని క్యాష్ చేసుకోవాలి, అలాంటి ఆలోచనలు లేవు. మనం చేస్తున్నాం, మనం ఏదైతే చేసేది ఉందో ఈ చేసేదాన్ని ఎక్కువ మందికి చేరాలి అంటే ఇది నా ఒక్కడి వల్ల అయిద్దా లేకపోతే ఇంకా ఎక్కువ మంది రావాలనే దాని మీద బేస్ అయ్యి నేను పని చేస్తూ ఇంకా కొంతమందిని దీంట్లోకి తీసుకురావాలనే ప్రయత్నంలో పనిచేస్తూ ఉన్నాను. కొంతమందిని తీసుకురావాలంటే ఎవరైనా స్వార్థం ఏంటంటే ఇంత వ్యాపారం చేస్తా, లేదంటే ఇంత ఓపెన్గా మీరు వచ్చిన తర్వాత డైరీ బిజినెస్ అనేది ఓపెన్గా చేసేసారు, ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు, అవును, ఇంతమందికైనా అవకాశం ఉందని చెప్పారు. ఏంటి దాన్ని వెనక చేస్తానే ఇవాళ కూడా దాన్ని మాటలతో కాకుండా చేతల్లో నిరూపిస్తూ ఉన్నారు. ఇవాళ మీ ప్లాంట్లో కూడా చూస్తే చాలామంది శిక్షణ పొందుతున్నారు, ఇష్టంగా వచ్చి ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తున్నారు. అంటే ప్రోగ్రెస్ ఎట్లా ఉంది? జనరల్గా ఎలా ఉండిద్ది అంటే అండి, పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం పనిచేయడం అనేది నీ బాధ్యత, అది ఎవరి కోసం సాక్రిఫైస్ చేయడం కాదు, కానీ సమాజం కోసం పనిచేయడం నీ ధర్మం. నేను నా బాధ్యతతో పాటు నా ధర్మాన్ని కూడా నెరవేరుస్తున్నాను అనుకుంటున్నాను. సరే, వచ్చిన వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటారు, వాళ్ళ విధి విధానాలు ఏందనేది వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక స్తోమత అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళని నేనేమి బలవంతంగా దీన్ని వృద్ధి చేసేదైతే కాదండి. వస్తున్నారు, వచ్చేవాళ్ళు 2 రోజులకి వెళ్ళిపోతారు, 10 రోజులకి వెళ్ళిపోతారు, నెలకి వెళ్ళిపోతారు. అసలు కొంతమంది అసలు గేట్ దాకా వచ్చి గేట్ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళని చూశాను. ఎందుకు ఎలా అంటే డిఫరెంట్ మైండ్ సెట్తో ఉన్నారు జనం. అంటే మళ్ళీ నేను దాంట్లోకి వెళ్ళాలి అంటే మళ్ళీ నేను ఏదన్నా ఒక డాక్టరేట్ చదవాలి, మళ్ళీ డిఫరెంట్ అంటే సైకాలజీ మెథడ్లో ఉందన్నమాట. ఒక్కొక్క మనిషిని అర్థం చేసుకోవడం అనేది నేను జనానికి ట్రైనింగ్ ఇస్తున్నట్లేదు, జనమే వచ్చి నాకు ట్రైనింగ్ ఇస్తున్నట్టు. అంటే మీరు ఊహించిన వ్యక్తులందరూ వచ్చి మీ చుట్టూ చేరుతున్నారు. వాళ్ళ వల్ల నేను కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. అంటే నాలెడ్జీ ఏంటంటే ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చండి. పనికిరాని వ్యక్తి దగ్గర కూడా మనకు సరిపడే నాలెడ్జీ ఉంటుంది, కానీ ఆ పనికిరాని వ్యక్తితో కూడా టైం స్పెండ్ చేసే ఓపిక కావాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఆ ఓపికే జనానికి లేదు. ఆ ఓపిక అనేది జనానికి లేదు.